తర్వాత చీకటి ఒక ప్రైవేట్ బంగ్లాను కప్పి అంతర్గతం మోసం, చిదిరిన వస్తువులు, ఉరుమైన అద్దాలతో భయంకరంగా మారింది. ప్రసిద్ధ వ్యాపారవేత్త రమేష్ రెడ్డి మృతదేహంగా కూలి ఉన్నారు. తెల్లవారుజామున డిటెక్టివ్ విజయ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయన పదునైన చూపు, ప్రశాంత స్వభావంతో బంగ్లాను జాగ్రత్తగా పరిశీలించారు. బృందం ఇప్పటికే ఆధారాలను సేకరిస్తోంది. రమేష్ చేతిలో ఒక చిన్న కాగతపు ముక్క ఉంది. దానిపై ఒకే అక్షరం రాసి ఉంది. ఇది కేసులో కీలక ఆధారంగా మారింది. విజయ్ రమేష్ భార్య సుమతిని విచారించారు. ఆమె వివాహం కఠినంగా ఉందని, గొడవలు తరచుగా జరిగేవని అంగీకరించింది. కాని హత్యకు తనకు ఎటువంటి సంబంధం లేదని నిరాకరించింది. ఆ అక్షరంపై ఆధారంగా విజయ్ బృందం అనుమానితుల జాబితాను తయారుచేసింది. అతి ప్రథమ పేరు రమేష్ మాజీ భాగస్వామి ఆనంద్. ఆయనతో వ్యాపార విరోధం ఉంది. విజయ్ ఆనంద్ను ప్రశ్నించారు. ఆయన వ్యతిరేకతను అంగీకరించాడు కాని హత్యలో భాగస్వామిగా లేను అని చెప్పాడు. రమేష్ ఇంట్లో విజయ్ ఒక రహస్య డైరీ కనుగొన్నారు. అందులో ఆనంద్ వ్యాపారాన్ని నాశనం చేయాలని రమేష్ భయపడ్డాడని వ్రాశారు. డైరీలో మరొక షాక్. ఆనంద్ భార్య అర్పణతో రమేష్ రహస్య సంబంధం ఉంది. ఆమెపై బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని కూడా రాశారు. అర్పణను విచారించిన విజయ్ ఆమె మొదట నిరాకరించింది. కాని ఆధారాలు చూపించాక ఆమె నిజాన్ని అంగీకరించడంతో హత్య దృశ్యం పూర్తిగా వెలుగులోకి వచ్చింది. అర్పణ భయంతో, క్షోభతో రమేష్ను హత్య చేసింది అని ఒప్పుకుంది. కేసు ముగిసింది. విజయ్ సంసారాన్ని వదిలి వెళ్తూ మరో రహస్య కోసం ఆలోచించారు.